గినెవలో గాని సుషిన్రానుల్లా డాంబర్ రోడ్లను ఎట్లా చేతులతోని చింపి పారెత్తున్నాడో రెండు చేతులను రోడ్డు కింద పెట్టి ఏదో పేపర్ కాగితమో లేకపోతే రొట్టె ముక్కలను సుంచినంత అలకగానే చింపి పారేసిండు. పొలం మల్లే బురద తీసినట్టే తీసిన కొద్ది తెప్పలు తెప్పలుగా ఊసి వత్తనే ఉన్నది గాని ఆగుతనే లేదు. మరి గింత సక్కదనాల రోడ్లెక్కడున్నాయంటే మహారాష్ట్ర నాందేడ్లగా నచ్చినాయట. మరి పైసల కకృతి పడ్డ కాంట్రాక్టర్లు నిజంగానే పొలంలో దొరికిన బురద మట్టితోనే రోడ్లేసి మీదికెంచి నల్లగనవడనీకే సిలిండర్ గీన పూసిండ్రో ఏందో తెలియదు గాని పీకుతుంటే మొత్తం ఏడికాడికి ఊసిపోయింది గిట్లా. మళ్ళా నెల రోజుల కిందనే వేసిండ్రట గీ రోడ్డును. గింతల్నే ఏడికాడికి ఊసిపోయే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తుగా కోపానికచ్చిర్రట. గింత అధ్వానంగా రోడ్డెత్తారా అని. బీజేపీ పాలిత రాష్ట్రాలల్లా పబ్లిక్ ప్రాణాలంటే ఆడున్న సర్కారులకు లెక్కలేనట్టున్నది. నాసిరకం రోడ్లు బ్రిడ్జులతోనే ప్రజల పానాలు గాల్లే గలిచేటట్టు ఏత్తున్నారు. ఇప్పటికే ఆడున్న రాష్ట్రాలల్లా బ్రిడ్జులు పేకమెడల లెక్కనే కూలినాయి. ఇప్పుడు గిసొంటి నాసిరకం రోడ్లు దర్శనమిత్తున్నాయి. ఇక బీజేపీ సర్కారోళ్ళ పనితనం ఎట్లున్నదో అలా డెవలపింగ్ ఎట్లున్నదో గివి చూసి చెప్పొచ్చు. డబుల్ ఇంజన్ సర్కారంటే నాసిరకం పనులు చేసి జనాల పానాల మీదకు తెచ్చుడేనా అని గీ రోడ్ల ముచ్చట్ల పతిపచ్చోళ్ళు బగ్గనే గరమైతున్నారు.